అలేఖ్య కనిపించట్లేదని అందరం కూడా అటు ఇటు వెళ్ళి ఎతికాము. కానీ నువ్వు మాత్రం ఇక్కడి నుంచి అడుగు కూడా పక్కకు పెట్టలేదు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అంటే నువ్వు ఇచ్చిన మాటని తప్పుదామనుకుంటున్నావా అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు. అదే ఉద్దేశం నాకు ఉంటే గనక నా భావను పీటల వరకు తీసుకొచ్చేదాన్నే కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటే, ఆఖరిగా నేను చేసే ప్రయత్నం చేస్తాను, అలేఖ్య ఎక్కడ ఉన్నా కూడా తీసుకొస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే, ఏం అవసరం లేదు అని చెప్పి సుజాత అంటుంది. మాట నిలబెట్టుకోవడం లేకపోయింది అన్న నింద నాకెందుకక్క అని చెప్పి అవని అంటుంటే, అసలు అలా ఎలా అనుకుంటున్నావే, నీ బంధాన్ని విడదీయలేక దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు కదా అని సుజాత అంటూ ఉంటే, అమ్మ ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. నేను ఇప్పుడే వెళ్ళి అలేఖ్యని తీసుకొస్తాను అని చెప్పి అవని వెళ్తుంది. అక్క నువ్వు కూడా నాతో రా అని చెప్పి అవని సుజాతను తీసుకుని వెళ్తుంది. ఆ అలేఖ్య కనిపించకపోవడం నీకు దేవుడిచ్చిన వరం అనుకో, లేకపోతే అవకాశం అనుకో అని చెప్పి సుజాత అంటూ ఉంటే, కనిపించకుండా చేసింది నువ్వే కదక్క అని అవని అంటూ ఉంటుంది. నువ్వు కూడా ఏంటే అలా మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ అనుమానించారంటే ఒక అర్థం ఉంది, నువ్వు కూడా అనుమానిస్తున్నావా అని సుజాత అంటూ ఉంటే, నీ చీర కొంగుకు ఉన్న అలేఖ్య చెవు పోగు చెప్తుందక్క, నువ్వే అలేఖ్యను కనపడకుండా చేసావని చెప్పి అని అవని అంటూ ఉంటుంది. సుజాత షాక్ అవుతుంది. ఈ పెళ్ళి ఆగిపోవాలని నాకు కూడా ఉందక్క, కానీ మనం చేసే కుట్ర వల్ల కాదు, ఆ దేవుడు దయ వల్ల అలేఖ్యల మార్పు వల్ల అని చెప్పి అవని చెప్తూ ఉంటే, అదెందుకు మారుతుంది అని సుజాత అంటూ ఉంటుంది. నన్ను అడ్డుకోవద్దక్క, నన్ను అడ్డుకుంటే కనుక నా మీద ఒట్టే అని చెప్పి అవని సుజాత చేతిని అవన తలపైన పెట్టుకుని ఒట్టు వేయించుకుంటుంది. ఇక అవని అలేఖ్యను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే టైంకి సుజాత చెప్పులకు పెయింట్ ఉంటుంది. ఆ పెయింట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి ఆ చెప్పుల అడుగులు కనిపెట్టుకుంటూ అవని గుడిలోకి వెళ్తుంది. ఇక అలేఖ్య ఉన్న ప్లేస్కి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అలేఖ్య కనిపించకపోవడంతో వెనుతిరిగి వస్తూ ఉంటే అలేఖ్య సైగ చేస్తూ ఉంటుంది. అలేఖ్య సైగలను అవని చూస్తుంది. వెంటనే అలేఖ్య దగ్గరికి వెళ్ళి, అలేఖ్య లే, త్వరగా లే, ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి అలేఖ్య మూతికి ఉన్న ప్లాస్టర్ తీసి కాళ్ళకు చేతులకు ఉన్న కట్టులు ఊడదీస్తుంది. ఇలా నన్ను ఎవరు చేశారు తెలుసా, మీ అక్కే అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే, ఇప్పుడే నాకు తెలిసింది, అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను, మా అక్క నా పైన ఉన్న ప్రేమతో ఇదంతా చేసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇప్పుడే ఈ విషయం మా అమ్మకు చెప్పి మీ అక్క సంగతి తేలుస్తాను అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, ముందు ముహూర్తానికి టైం అవుతుంది, కామ్గా పెళ్లి జరిగిపోనివ్వు, ఆ తర్వాత మా అక్క సంగతి మీ అమ్మకు చెప్దు కానీ అని నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీకు పెళ్ళి కావాలా లేకపోతే మా అక్కతో గొడవ కావాలా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. పెళ్ళే కావాలి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. మా అక్క తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, ముందు మనం మండపానికి వెళ్ళాలి, ముందు నీ చెవి కమ్మని నువ్వు పెట్టుకో అని చెప్పి అవని అలేఖ్యకు చెవుకమ్మ ఇస్తుంది. ఇక అలేఖ్య చెవుకమ్మ పెట్టుకోగానే అలేఖ్యని తీసుకుని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవనికి అలేఖ్య కనపడుతుందా, నిజంగానే అలేఖ్యను అవని తీసుకొస్తుందా, నేను పడిన కష్టమంతా వృధా అవుతుందా అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది. అనుమానమే లేదు, ఈ సుజాతే నా కూతురు అలేఖ్యను ఏదో చేసింది, అవని వెళ్ళి చాలా సోపయింది, అవని కూడా అలేఖ్యను తీసుకురాకపోతే నా పరిస్థితి ఏంటి అని భద్ర అంటూ ఉంటాడు. అలేఖ్య ఎక్కడైనా దాచేసావా, లేకపోతే నీ చెల్లెలు జీవితానికి అడ్డు వస్తుందని చంపేశావా అని చెప్పి కృష్ణ సుజాతను అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఆ మాటలు, సుజాత అవని కోసం పోరాడుతుంది, అంతేగాని హత్యలు చేసేంత దుర్మార్గురాల్లాగా కనిపిస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. చెప్పలేం మామయ్య గారు, సుజాత ఎన్నోసార్లు అవని కోసం అలేఖ్య మీద చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి, అందుకే సుజాతను అనుమానించాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బుద్ధిలేని మాటలు మాట్లాడకండి, రుద్రాణి వాళ్ళకంటే మీరే ఎక్కువగా శత్రువుల్లా కనిపిస్తున్నారని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా ఈ పెళ్లి జరిగేలా లేదు అని చెప్పి ఊరు జనం అంటూ ఉంటే, అయితే నేను పీటల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ పీటల మీద నుంచి లేస్తూ ఉంటే, ఆకుబావ అని చెప్పి అవని అంటుంది. అందరూ అవని వైపు చూసేసరికి అవని పక్కన అలేఖ్య ఉంటుంది. అలేఖ్యను చూసి అందరూ కూడా షాక్ అవుతారు. అమ్మ అలేఖ్య అని చెప్పి రుద్రాణి అలేఖ్యను హగ్ చేసుకుంటుంది. ఈ సుజాతే కదా నిన్ను
కిడ్నాప్ చేసింది అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు ముహూర్తానికి టైం అవుతుంది, అలేఖ్యను పీటల మీద కూర్చోబెడుతుంది, రా అలేఖ్య అని చెప్పి అవని అలేఖ్యను తీసుకుని వెళ్ళబోతూ ఉంటే, అప్పుడే సుజాత వచ్చి, ఒసే పిచ్చిదాన్న, దేవుడు నీకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఎందుకే నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు, మరి ఇంతలా మంచితనం పనికిరాదు అని గీత అంటూ ఉంటుంది. ఇది మంచితనం కాదు, చేతగానితనం అంటారు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. అమ్మ అవని, మంచి విషయాల్లో ఇచ్చిన మాటను తప్పడం తప్పు, కానీ చెడ్డ విషయాల్లో ఇలా చేయటం ఏంటమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఏం మాట్లాడకండి అని చెప్పి అవని అనడంతో ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. రా అలేఖ్య, పీటల మీద కూర్చుందు గాని అని చెప్పి అవని అలేఖ్యని తీసుకుని పీటల మీద కూర్చోబెడుతుంది. శ్రీకర్, నీతో పెళ్లి జరగదని ఎంత భయపడ్డానో, ఇదంతా కూడా అవని వల్లే జరిగింది, అవని థ్యాంక్స్ అని అలేఖ్య చెప్తూ ఉంటుంది. పంతులు గారు మీరు మొదలు పెట్టండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదవబోతూ ఉంటే, పంతులు గారు ఒక్క నిమిషం ఆగండి, అవని నువ్వు మెడలో తాళు తీస్తానని మాట ఇచ్చావు, మెడలో తాళు తీయి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అవని నువ్వు తాళి తీయొద్దు అని సుజాత చెప్తూ ఉంటుంది. మాట ఇచ్చింది, తీసి తీరాల్సింది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, మాట తప్పలేను, తీస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వేదవతి, ప్రసాదరావు, సుజాత అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అవని ఏడ్చుకుంటూ మొదటిసారిగా శ్రీకర్ని కలిసిన విషయాలు, శ్రీకర్ అవని మెడలో తాళి కట్టిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే, అవని అని చెప్పి శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అవని శ్రీకర్ చేతిని పక్కకు నెట్టేస్తుంది. చిన్న కోడలికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ దశలో కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు, మీరేం మనుషులు అని చెప్పి సుజాత వేదవతి, ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది. అవని విషయంలో మేమేం చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి వేదవతి సుజాతను అడుగుతూ ఉంటుంది. ఇక అవని మెడలో తాళి తీయబోతుంటే, ఆగు అవని అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అందరూ కూడా నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటారు. నీ మెడలో తాళిని నువ్వు తీస్తే ఏముంటుంది, నీ మెడలో కట్టిన శ్రీకరే నీ తాళిని తీస్తే బాగుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవును, నిహారిక చెప్పిన విధంగా శ్రీకరే ఆ తాళిని తీస్తే బాగుంటుంది అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. నిహారిక, ఏం చేస్తున్నావమ్మా, నా జాతకం కలిగిన కోడలవని నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇంత అర్థం పర్థం లేకుండా ఎలా మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నిహారిక ఏం తప్పు మాట్లాడింది, కరెక్ట్గానే మాట్లాడింది కదా అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక అవని ఏడ్చుకుంటూ శ్రీకర్ పక్కన కూర్చుంటుంది. ఇలాంటి పెళ్ళి మేము ఏ ఇంట్లో కూడా ఏ ఊర్లోనే కూడా చూడలేదు, ఈ పెళ్ళి నిజంగానే చరిత్రలకే ఎక్కుతుంది అని చెప్పి ఊరి జనం అనుకుంటూ ఉంటే, నిజమే, ఇలాంటి పెళ్ళి ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి చరిత్రలోకి ఎక్కుతుంది అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. మనసులో ముక్కలయ్యే పరిస్థితి మన కుటుంబంలోనే వస్తుందని అనుకోలేదండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. మనం బ్రతికుండగానే మన కళ్ళతో ఇలాంటి సన్నివేశాలు చూడాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు వేద అని ప్రసాదరావు ఏడుస్తూ ఉంటే, ఇక పక్కనే ఉన్న పంతులు గారు, అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా తాళిని తీయండి అని అంటూ ఉంటారు. బావా, నా మెడలో తాళిని తీ అని అవని అడుగుతూ ఉంటే, నువ్వు అవని మెడలో తాళి తీస్తూ ఉండు, నేను వెళ్ళి నా మెడలో కట్టబోయే తాళిని తెచ్చుకుంటాను అని చెప్పి అలేఖ్య చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. చివరి నిమిషంలో ఏదో ఒక అద్భుతం జరిగి మన ఇద్దరిని విడిపోకుండా అమ్మవారు చూస్తుంది, ఇదేనా అద్భుతం అని అవని అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. అమ్మ అన్నపూర్ణ తల్లి, ఏదో ఒక అద్భుతం చేసి అవని మాంగళ్యాన్ని నిలబెట్టు, అవని మంచితనానికి విలువ ఉండేలా చూడు అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఏం వేదవతి గారు, మీ అమ్మవారు గుడ్డిదా, మీ అమ్మవారికి ఎన్ని పూజలు చేసింది, ఎలా కాపాడుకుంటూ వచ్చింది, అలాంటి అమ్మవారు మా అవనికి ఎటువంటి సహాయం చేయదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే, అమ్మవారు అన్నీ కూడా గమనిస్తూ ఉంటుందమ్మా, తన శక్తిని ఏదో ఒక రూపంలో చూపిస్తుంది అని చెప్పి వేదవతి వేడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకాశంలో ఉరుములు మెరుపులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక వైపు అలేఖ్య తాళిని తీయటానికి ఒక కర్ర తీసుకుని చెట్టు నుంచి తాళిని తీయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలేఖ్య తాళిని తీయబోతుంటే సడన్గా చెట్టు చుట్టూ నిప్పులు మంటలు ఏదో మెరుపులాగా కనిపిస్తూ ఉంటాయి. అది చూసి అలేఖ్య షాక్ అవుతుంది. అమ్మవారు ఎంతవరకు సహిస్తుందో అంతవరకు సహిస్తుంది, తరువాత తాను చూపించాలనుకున్న విశ్వరూపం చూపిస్తుంది, తన అనుగ్రహం ఆగ్రహం రెండు చూపిస్తుంది అని చెప్పి
వేదవతి చెప్తూ ఉంటుంది. నిజంగానే ఆకాశంలో అమ్మవారు మెరుపు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి తాళు తీసుకుందామంటే ఇలా జరుగుతుంది అని చెప్పి అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. శ్రీకర్ త్వరగా నువ్వు అవని మెడలో తాళి తీయి అని చెప్పి రుద్రాణి చెప్పడంతో శ్రీకర్ బాధపడుతూ అవని మెడలో తాళి తీయబోతూ ఉంటే సడన్గా చెట్టు పైన పిడుగుబడి అలేఖ్య కావాలనుకుంటున్న తాళి కాలిపోతుంది. ఇక అది చూసి అలేఖ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసి ఊర్లో జనమంతా కూడా ఎక్కడో పిడుగు పడింది అని చెప్పి గుడిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అవని కూడా నాకులాగే పరమ భక్తురాలు, అవనికి అన్యాయం జరుగుతుందని అమ్మవారు ప్రకృతి విలయతాండం చేస్తున్నట్టుంది అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య కళ్ళల్లో నిప్పులు బగబగ మండుతూ కనిపిస్తాయి. తాళి కాలిపోతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపో